హాయ్ అండి, మీ అందరికీ ఎలా అండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా సాయంత్రం పూట 4:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా టైం ఎందుకు చదువుతానంటే చాలామంది ఏందని టైం చదువుతున్నాయి ఈ మధ్య అవసరం అని అడుగుతూ ఉన్నారు. ఏ రోజు తీస్తున్నానో, పొగులు తీస్తున్నానో, రాత్రి తీస్తున్నానో, లేకపోతే ఏదో చెప్పాలి కదా మీకు, అందుకని చెప్పేసి టైం చదువుతాలి. ఇప్పుడైతే ఈరోజు బయలుదేరుతా ఉన్నాను. రాజకుమార్ అయితే చూస్తున్నారుగా, మన సబ్స్క్రైబర్లు ఫోన్ చేసి రాజకుమార్ చాలా బాగా చూసుకో అంటా ఉన్నారు అన్నమాట. రాజు మీద అంత అభిమానం ఎక్కువ. ఏమంటా ఇప్పుడే మెల్లమెల్ల నడుస్తూ ఉంది. ఆపరేషన్ చేసుకున్న రెండో రోజే చాలా యాక్టివ్గా ఉంటుంది రాజకుమారి. మామూలుగానే పనులు చేసుకుంటా ఉంటుందిగా, అందుకని చెప్పేసి తర్వాత రికవరీ అయింది దేవుడి దేవాల. చాలా ఎమోషనల్ అయిపోయాం మన ఆపరేషన్కి అయితే. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏదో మా అమ్మగారు అందరూ గుర్తొస్తాయి మీకు. ఇంకా ఏదైనప్పటికీ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉండు, జాగ్రత్త తింటూ ఉంటాయి. బరువు అయ్యి ఎత్తుకోకాకు, దానికి సంబంధించిన అన్నీ ఉంటాయి కదా, ఆ జాగ్రత్తలు పాటించు. ఒక వారం తర్వాత నాన్ వెజ్ తిందుని. సరే నీ పిల్లలు వద్దులే. ఇంకా నేనేమో ఇంకా మన ఎన్నుకోళ్ళు పని చేస్తున్నాం కదా, నేనైతే వెళ్తున్నానండి. మరి రాజకుమార్ దగ్గర ఎవరు నన్ను చూసుకునేది, మరి అమ్మాయి అన్ని పనులు చేసుకోవాలా, పెట్టాలా, అది కాక వాళ్ళ అమ్మగారికి ఏం బాగలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏందని మీరు అడగవచ్చు. ఇంకా ఇంత రాజకుమారి జాగ్రత్త చూసుకున్నప్పుడు ఇలాంటి సమయంలో కూడా ఆలోచించుకుని ఎట్టుంటాను. ఇంకా మా చిన్నమ్మ ఉందండి, మా చిన్నమ్మ ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. అంటే మహేంద్ర వాళ్ళ అమ్మ లోనికి వెళ్ళిందా, ఇప్పుడే పోయిన నీళ్ళు పెట్టింది బొడ్డోడికి నీళ్ళు పోయడానికి. ఇంకా ప్రతిదీ ఇంకా ఈ వారం 10 రోజులు మా చిన్నమ్మ దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఏదో 10 days చూసుకుంటే తర్వాత ఇంకా నెమ్మదిగా నిలబడి పని చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, అలాంటివి చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ లోపల ఈ 10 days కానీ ఈ 15 days కానీ ఇంకా రాజకుమార్ దగ్గర మా చిన్నమ్మ ఉండి సహాయపడిద్ది చిన్నత్త. ఇంకా మా అమ్మగారు ఉన్నారా, మా అమ్మగారినేమో ఇంకా మన వీడియోలు చూపించాయి కదా, మా అమ్మగారు రావడం, ఇంకా మంచిగా ప్రయాణం చూసుకోవడం అని జరిగింది. ఇంకా అక్కడ పోతే మళ్ళీ భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ పాపం మా తమ్ముడే ఒక 2-3 రోజులు పెట్టి బాధపడతా ఉన్నాడు. ఇంకా మీకు తెలుసు కదండి, నేను ఇక్కడికి వచ్చాను, అమ్మాలు కూడా వచ్చారు, మా చిన్నమ్మని ఇక్కడ తీసుకొచ్చాను. అక్కడ ఇంకా ఆడాలన్నది ఎవరు లేక మా తమ్ముడే అటు పని చేసుకుంటా పక్కన భోజనాలు మనుషులకి వండి పెడతా, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండే. ఇంకా నేను అమ్మని తీసుకుని వెళ్తున్నాను. అమ్మని అలానే ఇంకా నాని మరి 3 పిల్లలు కదా రాజకుమారి, మరి పిల్లల్ని ఎత్తుకోకూడదు, మరి బుడ్డని చూసుకోవాలి, పక్క పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమైంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఆయన అప్పటికి ఏం చేస్తున్నానంటే ఇంకా సాహస్ బాబుని, సుహాసిని ఇద్దరిని అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా బుడ్డోడు ఒకడే ఉంటాడు, బుడ్డోని చూసుకుంటా ఇంకా మా చిన్నమ్మ ఉండి రాజుని చూసుకుంటా జాగ్రత్తగా ఉంటారు అన్నమాట. ఇంకా పిల్లలిద్దరిని తీసుకెళ్తున్నాను. పిల్లలిద్దరు వాళ్ళ తమ్ముడితో ఆటాడుకొని ఇంకా బైర తమ్ముడు 10 రోజుల దాకా రాము దగ్గరికి జాగ్రత్తగా ఉందని చెప్పేసి వాళ్ళ అక్కయ్యను సాహస్ బాబు చదువుతున్నారు. రాజకుమారి ఏందో నిలబడలేకపోతున్నావా, లేకపోతే 4 మాటలు అన్న మాట్లాడతావా? ఇంకా ఇంకో 10 రోజులు అయితే మాత్రం ఇంకా స్పీకర్లు పగిలిపోతాయి అండి, అందు గట్టిగా మాట్లాడిద్ది. సరేనా, మరి బయలుదేరుతాం, జాగ్రత్త మరి. అరే హాయ్ చెప్పండి, రైట్ రండి, వెళ్దాం ఊరికి. మరి ఇంకా ఎక్కడికి? వినకుండా నువ్వు కూడా అందరం చాలో వెళ్దాం పండి. ఇంకా మా అమ్మగారు వస్తున్నారు అనమాట. మా నాన్నగారేమో ఒడ్లోనే అంట కొన్ని అవి అమ్ముకొని సాయంత్రం కల్లా వస్తారా, ముందు అమ్మని తీసిపో, తమ్ముడేమో బాగా ఇబ్బంది పడతా ఉన్నాడు భోజనాలు కాడని చెప్పేసి అన్నయ్య వచ్చేసరికి అమ్మని తీసుకుని వెళ్తున్నాను. సరేనా, పిల్లలు జాగ్రత్త మరి. బుడ్డి చిన్న బుడ్డి గారు మూటకి ఏం వేయలేదే నాన్న, వెళ్ళొస్తాం మరి. దోయ్ ఎంతైనా పిల్లలు 3 ఉన్నప్పుడు పెద్ద పిల్లోని అలానే మధ్యలో పిల్లోని ఇంకా 3 ఉన్నప్పుడు లాస్ట్ పిల్లోని కొంచెం ప్రేమగా చూసుకుంటాం. చిన్నమ్మా వెళ్తున్నాం మరి, జాగ్రత్త మరి. ఆ పిల్లలు 4 రోజులు చూసుకుంటా. వెళ్ళొస్తా అత్త. పిల్లలని బాగా జాగ్రత్త చూసుకుంటే అలాగే ఆదివారం వస్తానేమో. జాగ్రత్త మరి. ఇంకేంది పిల్లడు ఏడుతున్నాడు మరి. సరే సరే నేను బయలుదేరదాను పదండి. ఇంక నాకు ఉండిపోద్ది అవుతుంది, ఒక వారం ఉండి దగ్గర చూసుకోవాలని చెప్పేసి. అంటే బండి నడవాలిగా, బండి నడవాలంటే కావాలి కదా దానికి సంబంధించినవి. సరే అండి బయలుదేరదాం పదండి అమ్మల కాడికి. సరే
అన్నీ సర్దుకున్నావా? ఆ పట్టలు నేను ఆడ కప్పుతా లేపండి. రాండి 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 రా, పొదుగుతున్నాడు. సహస్రారా చెడబంది రానా దగ్గర కాట అయిపోతా. నైట్గా ఫోన్ నెంబర్ నాకైనా ఫోన్ చేస్తాను నేను. పక్కరా ఇంక పండి ఎక్కండి. ఇంక పండి వన్ ముందు పెట్టుకోండి. సువాస నిన్నేమో మధ్యలో పెట్టుకో. సరే నువ్వు కూర్చోవచ్చు కాడ. ఆయన వచ్చినప్పుడు నాకు ఒకసారి మాట్లాడితే 1300 అన్నాడు. ఒక 50 అని 14 ఆయన వచ్చినప్పుడు నాతో 14,50 అన్నాడు. ఒకసారి నాతో మాట్లాడి నేను మాట ఫోన్ ఎత్తాలి నీకు మాట్లాడదాం. నాతో మాట్లాడియా జాగ్రత్తగా రండి మరి. అడిపోయి ఫోన్ చేయండి. నేను అక్కడ కొత్త లేపండి. నేను అక్కడ కొత్త లేపండి మీరు పోండి. తల కింద లేవారం అనుకున్నది. రాజుకి చిన్న ఆపరేషన్ చేయించా కదా. ఆ పిల్లలు హుషారుగా కొన్ని రోజులు ఉన్నారుగా, అందుకని పిల్లలు అదే ఒక వారం 10 రోజులు. అందుకే పిల్లలు ఉంటే మళ్ళీ ఆ పిల్ల మీద పడతా చేస్తూ ఉంటారని తీసుకెళ్తాను. సరేనండి, నేను ఇంటికి రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయలుదేరదాం అనుకున్నాము. కానీ చిన్న సమస్య చిక్కు వచ్చేసింది. ఏంటంటే గంట కొడుతున్నారు ఆ రోజు ఖచ్చితంగా. ఇంకేందంటే అదే పని అండి చెబుతా. దేవుడు వాగ్దానం చెబుతాడు. ఏం వాగ్దానం ఏందో అదే ప్రార్థన చేసుకోవాలి. ఇంకా బాగా గట్టిగానే దేవుడు నాకు మరపెట్టమని చెప్పేసి చెబుతున్నాడులే. సరేనండి, ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా నాన్న వాళ్ళు వడ్లు మన ఎక్కడన్నారు కోపిస్తే అవి చీకటితో కోపించారు పొద్దునే. అయితే ఆ మంచుకి ఏమైందంటే ఆ వరిలో ఉండే పసుపు కాటికని ఒకటి ఉంటుంది, అదేమైంది ఇంకా మంచుకి ఇంకా గింజలు మొత్తం నలుపు రంగు వచ్చేసినాయి. అయితే దాన్ని ఇంకా సేల్ కొనుక్కునే వాళ్ళు ఒక 4-5 రోజులు ఎండలో ఎండబెట్టనని చెప్పేసరికి వాటిని ఇప్పుడు దాకా ఎండబెట్టి చేశారన్నమాట. ఇంకా చాలా వరకు ఇప్పుడు ఒడ్లు బాగానే ఉండే. ఇంకా ఈరోజు ఉదయాన్నే వేసుకెళ్తున్నారు కానీ మళ్ళీ సాయంత్రం అయింది. ఇంకా అమ్మ నాన్నలు అసలు ఆ ఒడ్లు పని మీదే ఇంకా 10 రోజులు పెట్టి ఇక్కడే ఉన్నారు. ఇంకా ఆ పని ఏం అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా మా నాన్న ఏమన్నాడంటే, అబ్బాయి ఇంకా పిల్లని ఇద్దరిని తీసుకెళ్తాను, ఇంకా మేము అందరం వెళ్తాము, మా అబ్బాయి కూడా అక్కడ వంటలకు ఇబ్బంది పడతా ఉంటున్నాడుగా, ఇంక భోజనాలకి ఇంక మేము పోయి అన్నీ మేము పని చూసుకుంటాం. కానీ ఇక్కడ ఉండి నువ్వు ఆ ఒడ్లు కాడ దగ్గరుండి అవన్నీ రాయించుకొని అవన్నీ సేల్ చేసుకొని జాగ్రత్త రాయా అని చెప్పేసి నాన్న అన్నాడు. అందుకని చెప్పేసి నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నేనైతే ఇంకా డ్రాప్ అయిపోయాను. ఇంకా వాళ్ళని అయితే పంపించేసాను. నేను దగ్గరుండి పట్టు ఉంది, ఇంకా పట్టు తీసుకుపోయి త్వరగా దాని మీద కప్పి చేద్దాము. ఈ గోదాలు ఉన్నాయి, ఈ గోదాలు ఇక్కడ ఇంట్లో వేసేసి బయలుదేరదాం పదండి. అంటే వడ్లు అని చెప్పే కదా ఇవే. ఇగోండి కొంచెం నలుపు రంగు వచ్చింది చూసారా, అలాగుండేమాట. ఎంత ఆస్తో పండించుకున్న పంట చివరికి నోటికాడికి వచ్చేసరికి కాలుతుంది అనుకున్నట్టు ఉందన్నమాట. అంత బాధ అనిపించింది. అసలుకి వడ్లు మాత్రం చాలా బాగా అయినాయి, బస్తాలు ఎక్కువైనాయి. ఇంకా ఎంత అయిపోయినట్టుగా ఏమైంది, నలుపు కంక వచ్చేసరికి ఆ నలుపు రంగు వచ్చేసరికి 10 రూపాయలు ఉండాల్సిందే 5 రూపాయలకి వచ్చేసింది. ఇంకా అప్పుడు ఏం చేస్తాం, అంత బాధలు ఉంటాయి రైతు బాధలు. ఈ కుప్ప ఆ కుప్ప 2 అమ్మాలి, నష్టమైనా తప్పదు, ఇంకా భరించాల్సిందే రైతు అన్న వాళ్ళు. సరేనా, ఈ పట్లు కప్పేసి వెళ్దాం మరి ఇంటికి.